అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మన సబితక్క గారిని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆమెను ఒకటే కాదు అవమానించడం, రాష్ట్ర ఆడబిడ్డలందరినీ కూడా అవమానంగా మాట్లాడడం అనేది మేము చాలా ఖండిస్తున్నాము. ముఖ్యంగా అక్కలు వెనుక ఉంటే ఆడపడుచుని పట్టుకొని అక్కలు ఉంటే బతుకు బస్టాండ్ అవుతుంది అని ఘోరంగా అవమానించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గతంలో 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత ఆడబిడ్డను తన సొంత చెల్లిగా, అక్కగా, తన కంటికి రెప్పగా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఉండడం ఎంత అదృష్టమో, అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే రాక్షస రాజ్యం ఏర్పడింది అనేది నిదర్శనం. ఈరోజు ఆడబిడ్డను అవమానించడం అనేది ఘోరమైన అపనిందగా మేము ప్రకటిస్తున్నాము. అదే విధంగా ఈరోజు మీరు వెంటనే మీరన్న మాటలన్నీ వెనక్కి తీసుకొని సబితక్క గారికి, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా క్షమాపణ కోరాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.